హాయ్ అండి. బిగ్ బాస్ హౌస్లో లైవ్ అప్డేట్స్ ఒకటి చెప్తాను కోస గుచ్చినట్టుగా. మరి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ బటన్ మీద క్లిక్ చేసి వీడియో మొత్తం చూడండి. తర్వాత మీకు ఏ విషయం బాగున్నది అన్న దగ్గర కామెంట్ చేయండి. ఏ విషయం దగ్గర బాగోలేదు అనిపిస్తుందో అక్కడ కూడా కామెంట్ చేసి నాకు చెప్పండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పి. తర్వాత నిన్న ఏంటంటే ఆ టాస్క్ అవుతుంది కదా పట్టుకునే దాంట్లో నిఖిల్ టీం అనేది గెలవడం, తర్వాత బిగ్ బాస్ అనడం, ఆ టీం నుంచి ఎవరిని తీసేస్తారంటే నబీల్ పేరు చెప్పడం, సీత టీం అంతా ఫైర్ అవ్వడం, అంతవరకు అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే విష్ణుప్రియ ఒక మాట అంటుంది. ఏమిటంటే నిఖిల్ టూ ఫేస్ అని, తర్వాత గాజులు బొట్టు పెట్టుకోవడమే తక్కువ అని చెప్పేసి, ఎందుకంటే సోనియా మాట ప్రతిదీ వింటూ ఉంటాడు కదా, అందుకని గాజులు బొట్టు అని చెప్పేసి ఆడవాళ్ళ డెసిషన్ తీసుకుంటాడు అన్న చెప్తూ మళ్ళీ తను ఏమంటుందంటే, అంటే ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదు అని అంటుంది. అంటే తను ఒక పిసర అనుకున్నట్టుంది ఎందుకు ఈ విషయం చెప్పడం అని చెప్పేసి, కానీ తను ఆ మాట అయితే అన్నాడు. అంతే కదా, నిఖిల్కి చేతికి గాజులు బొట్టు పెట్టేస్తే నేను సేమ్ ఆడవాళ్ళగా అటు ఇటు అంత సెంటెన్స్తో తను ఆ విధంగా అని ఊరుకుంటుంది అన్నమాట. కానీ ఆ విధంగా విష్ణుప్రియ మాట్లాడడం తప్పే. మరి నాకు సార్ ఈ విషయాన్ని తీసుకుని వస్తారో లేదో తెలియదు, కానీ తీసుకుని వస్తే తనకు తెలుస్తుంది అది ఏంటి అని చెప్పేసి తన తప్పు అనేది. అది విష్ణుప్రియ అయితే రా అంటుంది. తర్వాత ప్రేరణ ఏమంటుంది, నాగమణి కంటకి ఇలా చేశారు. ప్రేరణ కూడా చెప్పిన విధానం బాగానే ఉంటుంది. ఏమంటుందంటే ప్రేరణ అనేది నిఖిల్తో మాట్లాడుతుంది. నిఖిల్తో మాట్లాడి ఏమంటుందంటే, నువ్వు డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకోవటం లేదు, అసలు అది నీ డెసిషనా లేకపోతే ఇంకొకళ్ళ డెసిషనా అదే అర్థం కావటం లేదు నాకు అని చెప్తే నిఖిల్ ఏమంటాడంటే, లేదు అది నా డెసిషనే, ఎందుకంటే నేను ముందు నా క్లాన్ మెంబర్స్ గురించి నేను ఆలోచిస్తాను, తర్వాత ఇంకెవరి గురించన్నా ఆలోచిస్తాం కదా అంటాడు. కానీ ఇక్కడ విషయం జరిగింది ఏంటి, మనం రెండు క్లాన్స్ కలిగి మనము వర్సెస్ వైల్డ్ కార్డ్ అన్నప్పుడు నీ క్లాన్ నా క్లాన్ అని వచ్చినప్పుడు సీతతో అప్పుడే ముందు చెప్పేయచ్చు కదా, లేదు నీ క్లాన్ నువ్వాడు నా క్లాన్ నేను ఆడతాను, ఇద్దరు క్లాన్స్ కలిపి వైల్డ్ కార్డ్ ఆపచ్చు కదా అని చెప్పి ఆ విషయం చెప్పచ్చు కదా. లేదు, సీతతో అక్కడ మాట్లాడిన తర్వాత ఈ విధంగా డిసిషన్ తీసుకోవడం తప్పే అని చెప్పి ప్రేరణ నిఖిల్తో అయితే అంటుంది. తరువాత నైనిక ఉంటుంది కదా, నైనిక చిన్నపిల్లలాగా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చి నిఖిల్ గురించి చెప్తుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ నిఖిల్తో అన్న అని చెప్పి తనతో మాట్లాడుతుంది. ఏ టెన్షన్ లేకుండా ఏం కాకుండా దేని గురించి స్టాండ్ తీసుకోకుండా హాయిగా చక్కగా ఎంజాయ్ చేస్తున్న పిల్ల నైనికనే అనిపిస్తుంది చూడడానికి. నైనిక నిఖిల్తో నార్మల్ డిస్కషన్ అవుతుంది కౌంటర్ టాప్ దగ్గర. అక్కడ నిఖిల్ అన్న నువ్వు ఇలా చేయడం తప్పే కదా, ఎందుకంటే అది నీ డెసిషన్లో నాకు అనిపించడం లేదని చెప్పాను అంటుంది. అని అంటే లేదు అది నా డెసిషన్ అని చెప్పి మళ్ళీ సేమ్ పాయింట్స్ అయితే చెప్తాడు. ఇలాగే అంటే ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకో, ఎప్పుడైనా మన ఇంటి కోసం మనం చూసుకుంటాం, తర్వాత కదా ఇంకెవరింటికన్నా మనం చూస్తాము, నేను తీసుకుంది కరెక్ట్ డెసిషనే అంటే తను అంటుంది. మరి దాంట్లో ఏంటంటే స్ట్రాంగ్ వాళ్ళని తీసేయమని కాదు కదా అని అంటే, మరి మీరు ఏంటి అప్పుడు నైనికతో అంటాడు, మీరు ముందు కూడా ఆడవాళ్ళు అయ్యండి, మీరు ఎగటాస్ చాలా బాగా గట్టిగా పార్టిసిపేట్ చేశారు కదా, మరి ఇప్పుడు నబిల్ లేకపోతే అసలు ఆడలేమన్న ఫీలింగ్ మీరు ఎందుకు వస్తున్నది మీకు అని ముందుకు వస్తున్నది. అందుకు నబిల్ అనేది మామూలుగా మేము తీసేస్తాము అంటే మీరు స్ట్రాంగ్ అనుకుంటున్నారంటే ఒప్పుకోవటం లేదు. మళ్ళీ తను స్ట్రాంగ్ అని కాదు, నార్మల్గా తను దానికి అర్హుడు కాదని చెప్పి మేము తీసేస్తామని చెప్పి అని అంటూ ఉంటాడు. తర్వాత అనర్హులు అని చెప్తాను. అనర్హులని దాంట్లో నబిల్ ఎక్కడ వస్తాడు అసలు, 2 hours 3 hours దగ్గర పట్టుకొని నించోవడము, అంత ఫుడ్ని తినడము, తర్వాత ఫస్ట్ బాల్ టాస్క్ అయితే దాంట్లో అందరినీ స్పోర్టివ్గా చేసి ఎలా పెట్టాలి ఎలా ఫాస్ట్గా చేయాలనే దాంట్లో సపోర్ట్ చేయడం, ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న నబీల్ని స్ట్రెంత్ లేదని చెప్పి తీసిపడేయడం అనేది చాలా తప్పు. అప్పుడు కూడా తను ఒప్పుకోవడం అది స్ట్రాంగ్ అంటే మా దాంట్లో అంటే నబీల్ ఓడిపోయినా వైల్డ్ కార్డ్ మేము ఎదుర్కోగలం, ఎందుకంటే నేను పృథ్వీ స్ట్రాంగే, నా ఫిజికల్ అయితే మేము ఇద్దరం చేసుకోగలమని చెప్పేసి అంటే నైనిక కరెక్ట్గా ఆన్సర్ దొరికిందా లేదా దాని క్వశ్చన్ మార్క్తో అది ఉండిపోదు అనమాట. అలా అవుతుంది. తర్వాత నాగమణి కంట వాళ్ళ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు సోనియా అంతేనే తన మనసులో ఉంటుంది, ప్లస్ నార్మల్గా అవుతాడనమాట. అయిపోయేటప్పుడు సోనియా అంటుంది ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరి అభిప్రాయం, అసలు ఎవరి మీద ఏ అభిప్రాయం ఉందో తెలుసుకుందామని చెప్పి నాగమణి గంటతో స్టార్ట్ చేస్తుంది. నాగమణితో ఫస్ట్ యష్మి గురించి చెప్పరానంటే యష్మి గురించి ఏం చెప్తాడంటే, యష్మి ఏంటంటే తను కొంచెం బౌండరీ లాగా గీసుకుంటుంది, తను స్ట్రాటజీస్ అయితే వేస్తుంది, తన ప్లాన్ తను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తర్వాత సోనియా గురించి అంటే తన గురించి అంటే ఒక్కొక్కళ్ళు ఆ గ్రూప్లో అంత చెప్పుకోవాల్సిన విషయాలేమో అందరూ అంటే సోనియా ఏంటంటే మెయిన్ అడగడం, సోనియా తన పొగడతాడు,
తన గురించి బాగా ప్లస్గా చెప్తారు కదా, అవన్నీ తీసుకొని పైకి ఎలివేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడిస్తుంది అనమాట అంతే. లేకపోతే ఎవరికి నాగమణి కంటే ఇప్పటికే ఫైట్ అవుతుంది, యష్మికి సోనియాకి పడదు. కానీ యష్మి సోనియాని పొగుడుతుంది ఆ టైంలోని. మరి అప్పుడు చెప్పిన మాటలు మంచిగా, ఇప్పుడు చెప్పిన మాటలు తెలియదు. యష్మి ఏమంటుందంటే సోనియా గురించి, తనతో మాట్లాడుతుంటే ఏదో సిస్టర్ కింద అక్కతో మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది అని చెప్పి అంటుంది. ముందేమో అంత తిట్టుకున్నారు, ఇప్పుడేమో అక్కలా ఫీలింగ్ వస్తుంది అంటే ఎవరు నమ్ముతారు అసలు? వీళ్ళు అక్కడ చేసింది కరెక్టా, ఇక్కడ చేసింది కరెక్టా, అసలు ఏమీ అర్థం కాదు. ఈ విధంగా ఒకళ్ళ గురించి ఒకళ్ళ అభిప్రాయం ఏంటని చెప్పి వీళ్ళ మధ్యన డిస్కస్ అయితే చేసుకుంటారు. తర్వాత నైట్ అయిపోతుంది కదా, నైట్ అయిపోతే ఏంటంటే అక్కడ నైనిక ఏంటంటే గ్రౌండ్లో అక్కడ పడుకుంటుంది అనమాట. ఆ టైంలోనే నాగమణికంట వస్తాడు. వచ్చి అసలు అంత రాత్రి పూట ఒక్కళ్ళే పడుకుని నాగమణికంటే నైన్కి ఏంటంటే పైన చూసుకొని రూపుని అలా పైన ఆకాశం చూసుకుని ఏదో మాట్లాడుకుంటుంది. దాన్ని చూసి నాగమణికంటే ఒక్కసారి భయపడిపోతాడు అనమాట. తను భయపడడం ఏంటి, ఇక్కడ నబీలు కూడా అప్పుడు ఆ టైంలో బయటకు వస్తే తను చూసి నవ్వుతాడు. నేను చూసి నాగమణికంట దగ్గర ఇలా భుజం తట్టి చూస్తే నవ్వుతాడు, చాలా గట్టిగా నవ్వుతాడు అనమాట. దాన్ని చూసి నాగమణికంట ఏంటంటే అవునరా గబుక్కుమని అర్ధరాత్రి పూట ఇలా వచ్చి ఒకళ్ళు ఎవరైనా అలా పడుకుని అలా ఏదైనా మాట్లాడుకుంటే భయపడరా ఏంటి అని నాగమణికంట అంటాడు. ఊరనే భయపడిపోతుంటాడు. మనం భయపడరా అని చెప్పి అంటూ ఉంటాడు. నబీల్ కూడా చాలా గట్టిగా నవ్వుతాడు అని చెప్పేసి. అది నబీల్ అయితే తను రియల్గా అనిపిస్తున్నాడు, మరి ఫేక్ అని అనిపించడం లేదు ఇప్పటివరకు. మరి చూడాలి ఇన్ ఫ్యూచర్. ఈ వీక్ అయితే చాలా బాగానే ఆడాడు అని చెప్పచ్చు. ఇలా అవుతుంది. తర్వాత చిన్న చిన్న నార్మల్గా వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుకోవడం, వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడడం, అంతగా ఇవే మెయిన్ టాపిక్స్ అయితే లైవ్లో అయితే రాత్రి పూట ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఉదయమేసరికి మళ్ళీ టాస్క్లు కదా లైవ్లో, టాస్క్లు కూడా 2 టాస్క్స్ అయితే మళ్ళీ అవుతాయి. యాక్చువల్లీ ఫుడ్ కోసం టాస్క్ పెట్టలేదు ఏంటో అని అనుకుంటా. సహజంగా ముందు ఎప్పుడు ఫుడ్ కోసం టాస్క్ పెట్టి తర్వాత మిగతా చూపిస్తాడు కదా, ఫుడ్ కోసం కూడా టాస్క్ పెట్టాడు. ఏం చెప్పాడంటే బిగ్ బాస్ ఏమంటే ఇప్పటికి మీకు పంపించిన రేషన్ అయిపోవచ్చింది అనుకుంటాను, ఇప్పుడు కొత్త రేషన్ సంపాదించుకోవాలంటే ఏంటంటే సౌండ్స్ వినిపిస్తాడు. ఆ సౌండ్ అంటే ఫుడ్కి రిలేటెడ్ సౌండ్స్ అనేవి వస్తాయి. ఆ సౌండ్ చూసి మీరు పేపర్ మీద రాయాలి. ఏ టీం గెలిస్తే వాళ్ళకి మంచి ఫుడ్, తర్వాత దొరకలేని వాళ్ళకి నార్మల్ ఫుడ్ తెలుస్తుంది కిందసార్లాగా. దాంట్లోని ఏంటంటే ఇది మేక అరుపుస్తాడు. శబ్దం వినిపిస్తే అది సరిగా రాయకపోతే ఎవరిని అడుగుతాడు, విష్ణుప్రియకి అడుగుతాడు బిగ్ బాస్, మేక గోట్ ఎలా అరుస్తుందని చెప్తే తను విచిత్రంగా అరుస్తుందన్నమాట. ఆ టైంలో నాగమణి కంట దానిని ఇమిటేట్ చేసేది కరెక్ట్గా, నిజంగా గోటు ఏ విధంగా అరుస్తుందో అదే విధంగా అరుస్తాడు నాగమణి కంట. అక్కడ చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. ఆ టాస్క్లో అయితే నిఖిల్ టీమే గెలుస్తుంది అనమాట. మళ్ళీ వాళ్ళకి లగ్జరీనే వస్తుంది, అంటే మంచిగా షాపింగ్ అది చేసుకోవచ్చు, మీటు చికెన్ ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. అదొక టాస్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో టాస్క్ పెడతారు, ఎందుకంటే వీళ్ళు పూర్తిగా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు, గొడవలు ఆడేసుకుని అది ఇది అని చెప్పేసి ఇంకొక టాస్క్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఆ టాస్క్లో ఏంటంటే అంటే హౌస్ మేట్స్ ఉంటారు కదా, హౌస్ మేట్స్ వాళ్ళ ఇమిటేట్ చేయడం అది ఒకరినొకరిని, అంటే ఎవరిని ఇమిటేట్ చేస్తారో అక్కడ ఫొటోస్ అన్నీ పెడతారు. ఆ ఫోటో తీసి దాన్ని మెడలో వేసుకుని ఇమిటేట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇమిటేట్ చేయబడుతున్నా నబీల్ మాత్రం ఆదిత్య బొమ్మగా చాలా బాగా ఇమిటేట్ చేస్తారు. అతను ఎలా చేస్తాడో యాక్టింగ్ అదే విధంగా యాక్టింగ్ అయితే చేయబోతుంది. తర్వాత సూర్యకి మాత్రం చాలామంది ఇమిటేట్ చేస్తారు, అందరూ చిన్నోడు పెద్దోడు వేసుకుని తిరుగుతుంది కదా, అందుకని అదే విషయం చెప్తూ ఉంటారు. కానీ ఆదిత్య బొమ్మ గారి యాక్టింగ్ మాత్రం నబీల్ చాలా బాగా చేసి పెడతాడు. దాంట్లో నబీల్ గెలిచినట్టుగా తెలుస్తుంది అన్నమాట నా టాస్క్లో అయితే. ఈ విధంగా టాస్క్లు అయితే రెండే ఇంకా అవుతున్నాయి టాస్క్లు అది. తర్వాత నెక్స్ట్ ఈ ఫ్రైడే దాకా ఓటింగ్ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఓటింగ్లో ఎలా ఉన్నారంటే సహజంగానే ఫస్ట్ ప్లేస్లో నబీలే ఉన్నాడు, ఎందుకంటే నబీల్ ఈ వీక్ పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగా ఉన్నది. ప్లస్ తను యూట్యూబర్గా ఉండి అంత మంచి పర్సంటేజ్ రావడం అనేది ఫస్ట్ టైం ఏమో అనిపిస్తుంది. నబీల్ టాప్లో దూసుకుపోతున్నాడనే చెప్పాలి. తనకి ఎంత ఉందంటే 34%, మన దాకా 32 ఉంది కదా, ఇప్పుడు 34%తో నబీల్ అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ ప్రేరణ కూడా బాగానే ఉంది. కిందసారి ఎపిసోడ్ అనేది తనకి మంచి పాజిటివే తెప్పించింది అనిపించదు. నెక్స్ట్ ఏంటంటే యష్మి ఓట్లు కూడా ప్రేరణకే పడుతున్నాయి అనుకుంటున్నా, అందుకని ప్రేరణ అయితే సెకండ్ ప్లేస్లో ఉంది. తనకి 20 దాకా 20% ఉంది, అంటే ఫస్ట్కి సెకండ్కి చాలా తేడా ఉంది. తనకి అక్కడ 32, 33 అలా ఉంటుందో, తిరిగేమో 20నే ఉందన్నమాట ప్రేరణకి. కానీ ప్రేరణకి 20% సెకండ్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ నాగమణి కంటకి కొంచెం అప్ డౌన్ అవుతున్నాడు, కానీ దీనికి మాత్రం 16%, 19% అలా ఉందన్నమాట. 19 to 16% మధ్యలో నాగమణి కంటకు ఉంది, థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు అయితే సేఫ్ అనే చెప్పాలి. ఇంకా ఈ ఫ్రైడే వచ్చేసింది కదా, ఇప్పుడు సాయంత్రం అయిపోయింది. నెక్స్ట్ ఎంత మిడ్నైట్ దాకా ఎంత వేసుకున్నా కొంతమంది వేసుకుంటారు, కానీ అంత వీళ్ళ చేంజ్ అయిపోయే రకంగా అయితే ఉండదు. అందుకని వీళ్ళ ముగ్గురు మాత్రం సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఎవరెవరంటే నాగమణి కంట, ప్రేరణ అండ్
నవీలు, వీళ్ళ ముగ్గురు మాత్రం సేఫ్లోనే ఉన్నారు. నెక్స్ట్ ఎవరంటే ఉన్నది ఆదిత్య ఓం గారు కొన్నిట్లో, నేను చెప్తుంది అన్అఫీషియల్ అండి, అఫీషియల్ మాత్రం కాదు. ఆదిత్య ఓం గారు కొన్నిట్లో చూస్తే 4th పొజిషన్లో ఉన్నారు, కొన్నిట్లో చూస్తే 5th పొజిషన్లో ఉన్నారన్నమాట. ఆ విధంగా చూస్తే ఆదిత్య ఓం గారిది ఎంతంటే మరీ ఎక్కువ కాదు పర్సంటేజ్ ఆయనది, 13% దాకా ఆదిత్య ఓం గారిది ఉంది. నెక్స్ట్ పృథ్వీది ఉన్నది, పృథ్వీది 12 ఆ విధంగా ఉంది. అంటే ఎక్కువ డిఫరెన్స్ అంటే లేదు, 2-3% డిఫరెన్స్తో ఆదిత్య ఓం అండ్ పృథ్వీ అయితే ఉన్నారు. తర్వాత సోనియా మాత్రం ప్రతి దాంట్లో ఎక్కడ చూసినా తన లిస్ట్లోనే ఉన్నది. ఈసారి సోనియానే ఎలిమినేట్ అయిపోతుందేమో, అయిపోవాలి కూడా అని చెప్పేసి ఆ ఓటింగ్ ప్రకారం అనిపిస్తున్నది. అంటే వీళ్ళ ముగ్గురులోనే ఎవరైనా ఉండవచ్చు. మీకేమనిపిస్తుంది? వీళ్ళ ఆరుగురిలో ముగ్గురైతే సేఫ్. ఈ ముగ్గురులో పృథ్వీ, ఆదిత్య ఓం, సోనియా, వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అయితే మంచిది, ఎవరు ఎలిమినేట్ అయిపోతే ఆట బాగుంటుందని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని అప్డేట్స్తో నేను ముందుకు మళ్ళీ వస్తాను.